చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక చూసిరా. పోయిన 5 ఏళ్లలో ఎంత కరువు ఉండే అన్నార్థులకు పాపం కాపొద్దు అందరు ఆకలి తీర్చాలని పోయిన తేప అదే తెలంగాణ వచ్చి ఆంధ్ర అయిపోయిన కొత్తలో ఏమైంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టి అన్నార్థులకు ఆకలి తీర్చిండు. అగ్గువకే అందరికి అన్నం పెట్టి కడుపు నింపిండు. ఇక గాలిపంక పార్టీ వాళ్ళు వచ్చినాక అన్నా క్యాంటీన్ల మొత్తం బంద్ చేయించి ఆగమాగం చేస్తే ఆ ఉసురు తలిగి ఆ పాపానికి అవతల పోయిండు. నోటికాడి బుక్కను జడగొడితే పాపం మామూలుగా తగులుతుందా, అందుకని అవతల పడ్డాడు. కానీ ఇప్పుడు కూటమి సర్కారు వచ్చినాక మళ్ళీ అన్నా క్యాంటీన్లు దేదేపమానంగా వెలుగుతున్నాయి. అన్నార్థులకు పట్టణ అన్నం దొరుకుతుంది. అగ్గువకే కడుపు నింపుకుంటున్నారు. ఇక ఇటాటు ఊర్ల పొంటి పోయిన వాళ్ళే కానీ, రైతన్నలే కానీ, కార్మికులే కానీ ఎవరన్నా ఇక వాళ్ళకు ఆకలి అవుతుందంటే 5 రూపాయలు 4 రూపాయలకే బువ్వ దొరుకుతుంటే ఇక అంతకంటే ఏం కావాలి చెప్పుండ్రి. అగో గదన్నట్టు అన్నదాత సుఖీభవ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆకలి తీర్చినోడే అంతకంటే దేవుడు ఎవరన్నా ఉంటారా అని జనాలు అయితే మొక్కి మంచిగా లెక్క పెడుతుర్రు. అగో గట్లు ఉంటుంది. కానీ కడుపులు కొట్టిన సర్కారు ఉండే కదా, అందుకనే గాలికి పోయింది. కానీ గిట్లా చూడుర్రి. అగో అన్నా క్యాంటీన్లు మళ్ళీ మంచిగా నడుస్తున్నాయి. అయితారం కోరి ఒక పరి చూసేద్దాం రారి. అందరి ఆకలి తీర్చే అక్షయ పాత్ర, పేద ధనిక తేడా లేకుండా కడుపు నింపే అమ్మ గదేనుల్లా అన్నా క్యాంటీను. కప్పు టీ తాగాలన్నా 10 రూపాయలు ఖర్చు చేయకదప్పనికి ఈ రోజులల్లా టిఫిన్ అయినా బువ్వైనా 5 రూపాయలకే అందిస్తున్నది. 5 రూపాయలకి ఏం బువ్వ పెడతారు అని అనుకునుడు కాదు, సక్కదనాల బువ్వ, ఇంట్లండుకున్నట్టే గమ్మతైన బువ్వ. ఇక అదేదో అధికారులు చెప్తున్న మాట కాదు, అక్కడ బువ్వ తినేటోళ్ళే చెప్పుకొస్తున్నారు. ఇక మొత్తానికి కూటమి సర్కారు అధికారంలోకి రాగానే తిరిగి సురు చేసిన అన్నా క్యాంటీన్లు కొద్ది రోజులల్లనే అందరి ఆదరణ మొత్తానికైతే దగ్గర పట్టుకున్నాయి. అన్నా క్యాంటీన్ల పుణ్యమని రోజువారీ కూలీలే కాదు, దూరం కెంచెల్లి వచ్చి కూడా చదువుకునే పిల్లగాండ్ల కాంచెల్లి 3 పూటలా కడుపు నింపుకుంటుండ్రు. నిరాశ్రయులు, పూట గడవని నిరుపేదలు మాత్రమే కాదు, మధ్యతరగతి ఉన్నతాదాయ వర్గాలోళ్ళు కూడా అన్నా క్యాంటీన్లకు వచ్చేటందుకు ఆసక్తి చూపుతాండ్రు. ఊర్ల నుంచెల్లి వైద్య పరీక్షలు, చికిత్స కోసం దావకాన్లకు వచ్చేటోళ్ళు ఇక అన్నా క్యాంటీన్ ఆశ్రయిస్తుండ్రు. హోటళ్లకు పోతే టిఫిన్కు 50, బువ్వకైతే 100 నుంచెల్లి 120 ఇయ్యాల్సిందే. అదే అన్నా క్యాంటీన్ల 5 రూపాయలు చాలు. ఒకవేళ అన్నం సరిపోకపోయినా మళ్ళీ 5 రూపాయలు ఇచ్చి ఇంకో టికెట్ తీసుకొని కడుపు నిండా బువ్వయి నచ్చు చూసిన రానుల్లా ఎంత గమ్మతున్నదో. గదులు అద్దెకు తీసుకొని ఉండేటోళ్ళు కూడా అన్న క్యాంటీన్ల కానే ఉంటుండ్రు. ఇక కర్రీ పాయింట్ల బాధ తప్పిందని వండుకునే సమయాన్ని కూడా చదువుకునే తందుకు ఉపయోగించుకుంటున్నామని చెప్పుకుంటుండ్రు. చూడుండ్రి, విద్యార్థులే కాదు, ఆటో డ్రైవర్లు, కూరగాయలు, పండ్ల వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు గిట్లందరికీ అన్న క్యాంటీన్లు మొత్తానికైతే ఆదరువుగా నిలుస్తున్నాయి. ఈ పాడైపోని బర్డ్ ఫ్లూ చేయడానికి వచ్చారా, ఆదివారం వచ్చిందంటే ఇదో బాధ అయిపోతుంది. ఇదివరకు లటక్కమంటే చికెన్ షాప్కి పోయి చిటుక్కునందుకు వచ్చి పొరగాళ్ళకు మంచిగా కీమ కొట్టించి ముక్కలు కొట్టించి చికెన్ బిర్యానీ వేసుకొని బగారా వేసుకొని మంచిగా తినేటోళ్ళం. ఈ బర్డ్ ఫ్లూ అనేసరికి ఆదివారం వస్తే నోరు కట్టేసుకుంటూ అయిపోయి నోరంతా సప్పగా అయిపోయింది. తుంకలు లేవా, కారం లేదా, ఏమన్నా తిందామంటే భయం అయిపోతుండే. ఈ హైదరాబాద్ పట్టణంలో మటన్ తిందామన్నా గదే భయం ఉన్నది, చికెన్ తిందామన్నా గదే భయం ఉన్నది. ఎట్లా చేయాలనో ఏమో. ఈ బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది, ఎప్పుడు పోతుంది ఏం కథో. కానీ జనం అయితే మస్తు భయపడుతున్నారు. ఆ రోగాలు కూడా వచ్చి పాడైతున్నాయి. పాడై లొలుకున్న వారేదను. ఇక నాలుగంతా పిడిసగట్టకపోయినట్టుంది అయ్యా చికెన్ ప్రియులకు. చికెను అనిగా పొద్దుగా మందులకింత, చుట్టాలకింత, వాళ్ళకింత, వీళ్ళకింత పెడతారు కదా. ఎక్కడేం లేదైపోయి అక్కడ చికెన్ పౌల్ట్రీ ఫారం దందా చిన్నగా అయిపోయి ఏం బాధలు ఏం కథ. ఇది పాడైపోను. కౌసు కథ ఎట్లున్నదంటే, కోడి కూర తినలేము, యాటకూర కొనలేము. చికెన్ తిందామంటే బీమార్ వస్తుందని బుగుళ్ళు, మటన్ తిందామంటే గంతరేటా అని అదురు. కోడి కూర కొండ దిగినా తింటలేరు, మేక కూరనేమో గుట్టెక్కి కూసుంది. ఇయాగి బర్డ్ ఫ్లూ చేయంగా మొత్తమే చికెన్ తెరువు పోతలేరు జనము. దెబ్బకు రేటు సగానికి పడిపోయినా జోకుడు లేక చికెన్ మీద ఆలిన ఈగలు జోపుతున్నారు చికెన్ సెంటర్ ఓనర్లు. ఐతారం వస్తే చాలు 4-5 క్వింటల్ల కూర అమ్మేటోళ్ళు క్వింటల్ అమ్మితే గదే మాయ అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎన్నడూ గింత ఆగం కాలేదని నెత్తికి చేతులు పెట్టిండ్రు పాపం చికెన్ దుకాణం వాళ్ళు. ఇక అట్లని అంచుకు ముక్క లేకుంటే ముద్దనే దిగదాయే కొందరికి. అందుకే కోళ్ళు తినుడు బందు పెట్టి ఈ ఆటలకు మరుగుతే వాళ్ళేమో రప్పన వెంచి కూర్చున్నారు రేట్లు. ఒకప్పుడు 900, 950 ఉండే కూర ఇప్పుడు 1000 మీదనే దాటి కూర్చుంది. అంటే అర్ధ కిలకు 500, పావు కిలకు 250 అన్నట్టు. ఇక ఇంట్లో 4 కూర్చొని తిందామంటే ఒక్కోళ్లకు 2 తున్కలు కూడా రావు. ఇక కూరకుండనేమో మొత్తం ఖాళీ అవుతుంది. కోడి కథ అట్లా, యాట కథ ఇట్లా. గిదంతా కాదు, ఇక చేపలు తిందామని అటు మర్రినోళ్ళు కొందరున్నారు. కొర్రమట్టలు, బుడ్డవర్కలు, జల్లలు, బొల్లలు ఏ దినబుద్ధి అయితే గది తింటాండ్రు. ఇక అంతో గింతో గీ జిమ్మల రేటు సుతా పెరిగే ఉంటది. అరే గీ కౌసు తినకుంటే ఎవరన్నా కొడతారా అనుకొని కూరగాయల బువ్వ తినటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక ఎక్క ఉడకబెట్టి చికెన్ తిన్నా ఏం కాదని డాక్టర్లు చెప్తున్నా గాని కొన్ని వద్దులు ఆగుదామన్నట్టే ఉన్నారు మరి పబ్లిక్. గిట్లున్నది కౌస్ కథ.
అగో కొందరు ప్రేమకి భక్తికి అవధులు ఉండయి, ఇక ఏముండదు, అంతులు ఉండయి, గట్లుంటుంది అన్నట్టు. ఇక గీన చూడురి, ఒక ఆయన పొద్దు గోమాతను తెచ్చుకున్నాడట. ఇక తెచ్చుకున్న గోమాత ఇంట్లోకి వచ్చిన కాంచెలు ఎక్కలేని సిరి కలిగిందట. పోత పోత ఆవుకి మొక్కిపోతుట, వస్తా వస్తా ఆవుకి మొక్కు చేస్తుడట. వాళ్ళు అనుకునే అన్నీ అవుతున్నాయట. ఇక అందుకని మేము బర్త్డే చేస్తాం మా ఆవుకి అని చెప్పని మంచిగా గోమాతను అలంకరించి గుడికి తీసుకుపోయి పసుపు కుంకుమ వేసి కొత్త కొత్త బట్టలు వేసి దండాలు పెట్టి బొట్లు పెట్టి బోనం పెట్టి అరే ఏం చేసిర్రు గోమాత మా ఇంటికి వచ్చిన కాంచెలు మాకు సిరి సంపదలు కలుగుతున్నాయి, చల్లగా చూస్తుంది అమ్మా గోమాత అని, ఇవే దిక్కు గోమాత, జై గోమాత అని బర్త్డే చేసి చుట్టాలను పిలిచి భలేవా మామూలుగా చేయలేదు సైదాచారి. చారే ఒకసారి చెప్పుకోరా నీ ముచ్చట. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలము చిన్ననారాయణపురంలా గోమాత పట్ల భక్తిభావం చాటుకున్నారు చూడుండ్రి. గోమాత పుట్టినరోజు ఏడుకలు ఘనంగా నిర్వహించిండ్రు. కేక్ కటింగ్ కార్యక్రమంతోటే సరిపెట్టుకోలేదుల్లో వేడుకలకు ఊరోళ్ళందరిని పిలిచిండు. ఇక అచ్చం కుటుంబ సభ్యుల ఫంక్షనాలు తీరుగానే తీరొక్క రుసులతోటి బువ్వకూరలు అండిపించి సంబురం అంగరంగ వైభవంగా జరుపుకున్నాడు చూడుండ్రి. అగో చూసిన రానుల్లా అదే ఊరికి చెందిన సైదాచారి ఓ రైతు కాడ నడిమీడికొచ్చిన గోమాతను తెచ్చుకొని పెంచుకుంటున్నాడట. గదినికి ముద్దుగా గౌరీ అని పేరు కూడా పెట్టుకున్నాడట. ఇంట్లకు గోమాత అచ్చుడితోటే జీవితాన్ని మార్చేసిందని చెప్పుకొస్తున్నాడు సైదచారి. ఇంట్లో సిరి సంపదలతోటి ఆశీర్వచనం తీసుకొని బయటకు పోతే అనుకున్న పని కూడా మంచిగా సక్సెస్ అవుతున్నదట. గందుకే గోవును కుటుంబ సభ్యులలో ఒక్కోల లెక్క కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా గర్వంగా చెప్పుకుంటున్నాడు సైదచారి. గౌరీ అని పెట్టడం జరిగింది. నేను చదువుకుంటూ నేను పోతుంటే ఇప్పటికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చింది. నేను ఎప్పుడు దండం పెట్టుకుని బయటికి వెళ్ళినా కానీ గోమాతకి నాకు ఆశీర్వాదం తీసుకొని పోతే నాకు చాలా మేలు జరుగుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు పౌరయుత్వం కూడా నాకు రాని క్రమంలో మా గురువు గారు అనంతాచార్యులు అని మా గురువు గారు నాకు విద్య నేర్పి నాకు చాలా విద్యాబోధలు చెప్పేసి నన్ను చాలా గొప్పవాడిని చేశాడు. గోమాత స్ఫూర్తి నాకు చాలా ఆనందం ఉంది. ఈ గోమాత నేను దలుచుకున్నప్పుడల్లా నాకు మంచి జరుగుతూనే ఉంది. మా ఇంట్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు, మా పిల్లలు, మా భార్య, మా తమ్ముడు, మా అమ్మ అందరం సేవ చేస్తాం. అందరూ కూడా చాలా గొప్పగా దాదుకుంటాం. మా చిన్న పిల్లల కంటే, మా బిడ్డ కొడుకు కంటే కూడా నేను చాలా ప్రేమ చూసుకుంటాం. ఇక అందుకే పుట్టినరోజు ఏడుకలను గ్రాండ్ గా ఏపుకున్నాడట. ఇక ఈ ఏడుకలకు వచ్చిన వాళ్ళందరూ కూడా గోమాతను దీవించి పూజించి ఆశీర్వచనం కూడా తీసుకుంటుండ్రు. అమ్మ ఈ పులి పాడైపోయి ఏడంగా వచ్చింది. ఇది ఊళ్ళకు బయన్సలు అడగోలే తిరుగుతున్నట్టుగా అక్కడ వాళ్ళందరికీ భయం పెడుతుందిగా ఈ చిరుత పులి. ఓ పొరగాడు బైకాడికి పోయినట్టు వ్యవసాయానికి, ఆడికి పోయేటాలకి దర్జాగా రాజు లెక్క తిరుగుతున్నదట పొలాలల్లా. ఓ కొడుక ఇది చిరుత పులి, దీన్ని కట్టబడితే అంటే నేను దానికి భూ అయిపోతా అనుకొని మొత్తుకుంటా ఒకటే ఉరుకుడుకున్నాడు ఊళ్ళకు. ఈ పిల్లగాడు ఊళ్ళకు ఉరుకుతాలకు బైకాడకి దొడ్డ కట్టేసిన దూడ ఉంటుందిగా, ఆ దూడ మీద బట్టి మొత్తం దున్ని పారేసింది దాన్ని. 7 కాడికి తిన్నదనుకో రాజురి. ఇక ఓ అమ్మ ఈ పులితోటి కష్టమే ఉన్నది, ఎట్ట చేయాలి ఏం చేయాలని ఊరోళ్ళంతా భయభ్రాంతులకు గురైపోయారట. ఇక అటు అడవాధికారులు ఉంటారు కదా, ఇక వాళ్ళకి ఫోన్ కొట్టిరట. ఏమాయ సారు చిరుతపులి తిరుగుతున్నది, అడగోలే తిరుగుతున్నది, మరి మనుషులకు అలవాటు అయిపోయి ఊర్ల మీదకి వస్తే మా పానాలు ఏం కావాలి, ఏం కథ, మీరు డ్యూటీలు చేసుకుంటే అడవిలు ఉన్నారు కానీ పులి యువతలు ఉన్నది, మరి ఎట్లా సంగతి అంటే ఇక మరి వాళ్ళు వచ్చి పట్టుకపోతాం, మీటర్లు పెడతాం, ఏడాడు ఉంది ఏం సంగతి అని చెకింగ్ చేస్తున్నారట. ఇక మిషన్లు పట్టుకొచ్చినట్టు ఇక బోన్లు గిట్ట పెట్టి ఆ తర్వాత బోన్లు వేసుకొని ఆ కౌబోయిని తీసుకుపోయి మళ్ళీ అవతల వేస్తారు అనుకో. కానీ ఈ నడుమ మరి అడవిలో ఏం దొరుకుతుండొచ్చునా, అడవి జీవాలు మొత్తం ఊళ్ళ మీనే పడిపాడవుతున్నాయి. అబ్బర బిడ్డో, పెద్ద పులి అడుగులు చూడుండ్రి ఎంత పెద్దగున్నాయో. నిర్మల్ జిల్లా కాడున్న బైన్సా మండలం సిరాల ఊర్ల చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. ఇక అదే ఊరికి చెందిన మహేషు నిన్న పొద్దుగుకి మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టంగా చిరుతపులి కంటవడుతోటి ఎమ్మట్నే అప్రమత్తమై ఒర్రుకుంటా ఇక ఊర్లోకి వారిపోయిండట. తానూరు మండలం బెంబేరు ఊరికి చెందిన సాయిలు ఆయన షేన్లా ఆవు లేగదూడను కట్టేసి ఇంటికి పోయిండట. తిరిగి వచ్చేసరికి కట్టేసిన లేగదూడ మీద చిరుతపులి దాడి చేసిందట. నుల్లా ఆ లేగదూడ కూడా పాడాలిడిచింది. ఇక మొత్తానికైతే మస్తు భయపడుకుంటా గా ఊరోళ్ళు బిక్కుమనుకుంటా నడతాన్రు ఎటు పోయినా కూడా. అధికారులు వచ్చి చిరుతపులి పాదముద్రల్ని పట్టుకొని చిరుతపులి జాడ కోసము ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిండ్రు. రైతులు ఒక్కోలే వ్యవసాయం పనులకు పోకుంటా గుంపులుగా ఓన్రి ఒర్రుకుంటా కేకలేసుకుంటా షేన్లకు పోవాలా అని రైతులకు అధికారులు సూచించిండ్రు. ఇక అటవీ శాఖ అధికారులు ఏదేమైనా సరే ఈ చిరుతపులి నుంచి వెళ్ళి మమ్మల్ని కాపాడాలా సారు అని చెప్పి రైతన్నలు కోరుకుంటుండ్రు. ఇక మరి ఎందుకంటే రైతన్నలు బాయికాడికి పోవాలా, నీళ్లు గట్టితందుకోవాలా, ఆ పని కోవాలా ఈ పని కోవాలా అనుకుంటా ఒక్కలే పోతారు. రాత్రిపూట కూడా ఒక్కొక్కలే పోతారు. ఇక వాళ్ళకు భయం ఉండదా చెప్పుండ్రి. ఇక మొత్తానికైతే అడవధికారులను తీరుగా ఏడుకుంటుండ్రు. ఇక మరి ఎంకులాడి దాన్ని పట్టుకుంటేనే మంచిగుంటది సారు. ఏదేమైనా కూడా మనకి ఇంటికి చుట్టం వచ్చినట్టే ఎందుకు గుర్తుండే వెనకట, అమ్మో ఇంటి మీద కాకి కావంటుంది ఎవరో చుట్టం వస్తే తట్టురేమో అని వెనకట సామెత చెప్పేటోళ్ళు. అగో గట్లనే మళ్ళీ కాకి ఏడ ఉంటుందా మన దగ్గర విలువ అంటే పిండాలు పెట్టే కాడు ఉంటుంది. మన పిండం ఒకవేళ కాకి ముడితే, ఎందుకంటే
పితృలు కాకి రూపంలో వచ్చి పిండాలు ముడతారు అంటారు కదా, అగో అట్లనే అయిందిగా. బలగం సినిమాలో పెట్టలేదు అప్పుడు కాకి ఎంతగా ముసలాయన చచ్చిపోయి పిండం ముట్టమంటే అన్నదమ్ములు కలిసిలేరని అస్సలే ముట్టుకోదు కదా, గంటల కమానం కూర్చున్నాక కూడా ఇక అన్నదమ్ములు కలిసినాకనే ఆయికి వచ్చి పిండం ముడుతుంది. అగో గట్ల ఒక ఆయన గిడ అలా ఆయన చచ్చిపోతే పిండం పెడుతున్నాడట. ఏమి తక్కువ 40 నిమిషాలు పిండం కానీ కూర్చున్నదట. కాకి కొడుకు మీద అంత ప్రేమ ఉన్నట్టున్నది. ఆ కాకి వచ్చి ఇక అంటే దగ్గర కూర్చొని చేతిలో పాలు పోసిన నీళ్లు పోసిన పిండాలు పెట్టినా మంచిగా తిని 40 నిమిషాలు కూర్చొని పోయిందట. అబ్బో కాకి రూపంలో మా నాయనే వచ్చి నేను ఎంత అదృష్టవంతుని అని ఆయన మురిసి ముప్పందు అయ్యిండు. ఇక అయ్యగారు కూడా అయ్యా ఇక్కడ ఎక్కువ కాకులు ముట్టయి అంటే తీసుకుపోయి గంగల పోస్తాం కానీ ఇక్కడ కాకేంది వచ్చి కావలే కూర్చున్నది, అది మీ నాయనే ఉన్నట్టున్నది, నువ్వు మొక్కు మరీ మొక్కు. ఆ కాకి అనగానే ఆయన ఎక్కడి మొక్కుడు ఏం కదా ప్రేమతోటి పెట్టిండులా. గట్లు ఉండాలి అందరికీ ఉంటుంది అదృష్టం కాకి ముట్టుడు అనేది. ఇక చూడుర్రి. అగ్గో పిండ ప్రధాన కార్యక్రమంలా హిందూ ధర్మంలా కాకికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. పిండ ప్రదానం చేసినాకట గా పిండాన్ని కాకచ్చి తింటే కాలం చేసిన వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందని మన అందరి నమ్మకం. ఇక ఈ పిండ ప్రదానంలా కాకున్న విశిష్టతను తెలుపుకుంటా ఇక వచ్చిన బలగం సినిమా కూడా చూసినాం కదా నుల్లా. పిండ ప్రదానం జరగంగా కాకచ్చి కార్యక్రమం జరిగేంత దాకా అక్కడనే ఉండి పిండాన్ని తిని ఎల్లుడితోటి అక్కడ ఉన్నోళ్ళ అంతా ఆశ్చర్యానికి లోనైన రుజువుడుండ్రి. ఇక అస్థికల నిమజ్జనం రోజున విధి విధానంగా ఈ క్షేత్రంలో ఈ ప్రదేశంలోకి కాకి వచ్చి కూడా కూర్చుని సుమారుగా 45 నిమిషాలు కాకి వెళ్లకుండా ఈ కార్యక్రమాలందరినీ కూడా పరిశీలన చేసి ఈ వచ్చి ఆ పిండాలన్నీ కూడా చక్కగా నోటితోటి శుభ్రంగా ఆహారం కడుపు నిండా భోంచేసి పాలు అక్కడ ఆవు పాలు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో తాగి సంపూర్ణమైన విధానంగా వాళ్ళ పితృదేవతలు సంపూర్ణ మోక్షాన్ని సంపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తారు అనడంలో ప్రత్యేకంగా ఈ యొక్క గృద్ర రూపం ఈ కాకి రూపంలో ఆగో చూసిన రానుల్లా పెట్టేది పెట్టంగానే ఎట్లొచ్చిందో. ఇక ఈ ముచ్చట పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలము రాయకుదురు ఊరు కొమిరెడ్డి శ్రీనివాస్ తండ్రి సుబ్రహ్మణ్యము ఇక పానంలో మంచిగా లేకనో ఎట్లనో గాని జీవిడిచిండట. ఇక నరసాపురంలో ఉన్న పవిత్ర వశిష్ఠ గోదావరిలా ఇక ఆయన తండ్రి అస్థికలను నిమజ్జనం చేసి పిండ ప్రధాన కార్యక్రమం పెట్టిండట. ఇక ఇంకేమున్నది పండితులు నిరోగి శాస్త్రి సమక్షంలో జరుగుతున్న కార్యక్రమం కాడికి పెట్టేది పెట్టంగానే కాకచ్చి సుమారు 45 నిమిషాల దాకా అక్కడనే ఉండి పిండాన్ని తిని పాలు దాగుడుతోటి స్వర్గస్థులైన తండ్రి స్వయంగా కాకి రూపంలో వచ్చి కార్యక్రమాన్ని చూసి పిండాన్ని తిని పోయిండని చెప్పి ఇక కొడుకు ఉద్వేగానికి లోనయిండు. ఇంతకుముందు ఎప్పుడు గిట్ల జరగలేదని కాకి కోసం గంటల తరబడి ఏసి చూసినా కూడా గవి రాకపోతే గంగల కలిపేస్తోళ్ళమని చెప్పి పురోహితులు చెప్పుకొత్తుర్రులా. మరి ఇక జూలై ఆగస్టు వచ్చిందేమో అంటే ఈ భద్రాచలం కాయ మస్తు బాధ ఉంటుంది. ఎందుకనంటే ఇక లోతట్టు ప్రాంతాలలోకి ఉంటుంది అనుకో రాదురి. అప్పుడు గోదావరి ఉప్పొంగుడుతోటి ఆయన ఇండ్లు మునిగి ఊర్లు మునిగి చెర్లు మునిగి ఆగమాగం ఉంటుంది. ముందస్తు జాగ్రత్తలు లేవా మునిగ కూడా చేసేటోళ్ళు లేరా ఏంది మా పరిస్థితి అని చెప్పి భద్రాచల వాసులంతా పరేషాన్ అవుతున్నది ఈ ఏళ్ళకి వెళ్ళే. ఎందుకనంటే ఇక మన ఉగ్రగోదావరి రూపం దాల్చింది అనుకోరి ఏముంటుంది చెప్పురి ఊర్లలో నిండా నీళ్ళు. మళ్ళీ అప్పుడు ఇక సురక్షిత ప్రాంతాలకు తీసుకుపోరి ఆడికి ఊరి అంటే అలా బర్రెవాయ గొర్రెవాయ గొడ్డువాయ గోదవాయ చేసుకున్న సంపదవాయ ఇల్లువాయ బొడ్లువాయ ఏవో ఒకనే ఇల్లు కూర్చోబెడితే అట్లా కూర్చొని ఆ పునరావాస కేంద్రాలలో ఆడేస్తే తినాలి లేకపోతే కూర్చోవాలి. గట్టుండి బతుకులు ఎందుకు సార్ మాకు ముంపు నుంచి రక్షణ కల్పించుర్రి మాకు ఆయి రాకుండా గోడలు కడతారా నీళ్ళు మలుపుతారా ఏం చేస్తారో చెయ్యురని అక్కడ జనం అనుకొస్తున్నారు. అధికారులు కూడా పరిశీలనకు పోతున్నారట. మరి ఎట్టట్టు అవుతుంది ఏం సంగతి అనేది చూడాలి. కానీ ముంపు ప్రాంతాలలో ఉన్నది కథ ముందస్తుగానే చెప్తున్నాం ఈ ముచ్చట. ప్రతి సంవత్సరము జూలై ఆగస్టు నెలలొత్తే చాలు గీ భద్రాచలం దిక్కు జనాలు పాండాలను అరిచేతిలో పెట్టుకొని ఉంటారులా. ఎందుకంటే గోదావరి వరదలతోటి భద్రాచలం పట్టణంలున్న మస్తు జాగలు ముంపు గురై కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. వరద ప్రభావంతో కిందున్న ప్రాంతాల జనాలు సర్వం కోల్పోయి పానాలు అరిచేతిలో పెట్టి ఇక దిక్కులేని స్థితిలో బిక్కుబిక్కుమనుకుంటా జీవనం గడుపుతారు. ఇక గీ క్రమంలోనే ప్రతి ఏడాది వచ్చే గోదావరి వరదల నుంచెల్లి పట్టణాన్ని కాపాడేందుకు శాశ్వత పరిష్కారం దిక్కు పోయిన బీఆర్ఎస్ సర్కారు గోదావరి కరకట్ట పొడిగింపు పనుల కోసం 38 కోట్లు కేటాయించింది. ఇక అటెనక సిక్కి కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు గీ కరకట్ట నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. పోయినేడాది షురు అయిన గీ పనులు జూన్ నాటికల్లా పూర్తి కావాల్సి ఉండగా అధికారుల సమన్వయ లోపాలతోటి ఇంకిన్ని ఆర్థిక కారణాలతోటి అసంతృప్తిగా నిలిచిపోయిందిలా. ఇక గీ ముచ్చట మీదనే అక్కడ ఉన్నోళ్ళు అయితే మాట్లాడుకుంటూ అత్తుండ్రు దీనికి పూర్తిగా పరిష్కారం శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి ఇక చూద్దాం పాండ్రి. పనులు మొత్తం కూడా అక్కడ ఆగిపోయినట్టు పరిస్థితి కనబడతా ఉంది. స్తబ్దతగా ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఇటు ఇరిగేషన్ శాఖ కానివ్వండి అలాగే అటు హైవేకి సంబంధించినటువంటి ఇప్పుడు హైవే మీద అప్రోచ్ ఆ బ్రిడ్జి ఒకటి నిర్మాణం చేయాలి. దానికి సంబంధించి పర్మిషన్లు రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఆ పర్మిషన్లు వచ్చినాయా రాలేదా అసలు ఏంటి ఎందుకు ఆగినాయి అనేది కూడా అర్థం కావట్లేదు. ఈ శాఖల మధ్య ఒక సమన్వయం అనేది కూడా
లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆ రకమైన చొరవ ఇవాళ కనబడట్లేదు. రెండు ప్రభుత్వాలు కూడా అంటే 10 సంవత్సరాలు ఏ పని చేయని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కరకట్ట స్టార్ట్ చేసి ఎలక్షన్ ముందు స్టార్ట్ చేయడం జరిగింది. మరి గతంలో ఇంకో 10 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చి కూడా వీళ్ళు కూడా ఈ కరకట్టను ప్రారంభించే పరిస్థితులు లేరు. మరి ఈ రెండు ప్రభుత్వాలు కూడా మరి భద్రాచలం మీద, భద్రాచలం ప్రాంతం మీద, ఈ రాముల వారి మీద సీతకన్ను చూపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుకునే పరిస్థితిలో ఈ రెండు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ భద్రాచల వాసులు ప్రశాంతంగా మరి జూలై ఆగస్టు వచ్చినా నిద్రపోయే పరిస్థితి వస్తుంది. లేకపోతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి ఇలా బిక్కు బతికే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, పనులు పునఃప్రారంభించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆ గొగ్గదన్నట్టు కథ ఇన్నరు కదా. ఇక మరి వరదలు వచ్చినాయంటే చాలు ఆనకాలం వస్తే మస్తుగా భయపడతారు. ఇప్పుడు చూసే ఉంటాం కదా నుల్లా. ఇక ఇప్పుడు గా కరకట్ట పనులు ఏడికాడ ఆగిపోవుడుతోటి ఇక మళ్ళీ ఎప్పుడు సురి చేస్తారు అని చెప్పి మొత్తానికైతే దిగుల మీద పడుతున్నారు. వర్షాకాలం వచ్చి మళ్ళీ గోదావరి పొంగితే మళ్ళీ ఈ పోసిన కరకట్ట కూడా కొట్టకపోయే ప్రమాదం కనపడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఆలోచించాలి, భద్రాచలానికి న్యాయం చేయాలి. భద్రాచలానికి న్యాయం చేయడం కోసం మేము కట్టుబడి ఉన్నాం. భద్రాచలానికి మేము కేసీఆర్ గారు ఏమీ చేయలేదు, మేము అయితే బాగా చేస్తామని గొప్ప మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ 38 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ ప్రభుత్వానికి ఇంకో అదనంగా డబ్బులు కేటాయించి తక్షణం కరకట్ట పనులు పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కరకట్ట పొడిగింపు పనులు ప్రారంభ దశలనే ఏగవంతంగా ఇక జాగినా కూడా అటెనక సిక్కి 6 నెలల ఇక పనులల్లా పెద్ద జాప్యం జరుగుకుంటే ఇప్పుడు పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. ఇరిగేషన్ వల్ల జాతీయ రహదారుల శాఖల నడుమ సమన్వయ లోపం, డిజైన్ల మార్పులతోటి పనులు జల్దిన జాగకపోవడు ఫలితంగా వచ్చే ఆనకాలంలో కూడా ఇక సుభాష్ నగరు, శాంతినగరు, సిఆర్ఎఫ్ క్యాంపు ఇక ఇంకిన్ని పరిసర ప్రాంతాలకు గోదావరి ముప్పు మళ్ళీ తప్పేదే లేదని మస్తుగా బాధపడతారు. ఇక ఇవ్వనట్టు వాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.